తను కేసు వెనక్కి తీసుకోవడం వల్ల శంకర్ ప్రసాద్ గారి కోపం తగ్గుతుంది, ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. రాణికి కూడా ఇంత పంతం ఉండకూడదు కదా సార్. తప్పుగా మాట్లాడుతున్నావు బాలాజీ. రాణి గురించి చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. రాణి నాకు కీర్తితో సమానం. అసలు రాణియే లేకపోతే నేను ఆ రోజు బయటకు వచ్చేవాన్నా, మీ అందరితో ఇలా ఉండేవాన్నా? నేను చెయ్యని తప్పుకు నా మీద నింద పడింది. అన్ని సాక్ష్యాధారాలు నేనే దోషిని నిలబెట్టాయి. అప్పుడు రాణియే కీర్తిలా నారాయణతో మాట్లాడింది. చేసిన తప్పును నారాయణ ఒప్పుకున్నాడు కాబట్టే నేను శిక్ష నుంచి బయటపడ్డాను. నేను నిర్దోషినని ఈ ప్రపంచానికి తెలిసేలా చేసింది రాణి. దానికి సాక్ష్యం నువ్వే. అలాంటి రాణి విషయంలో ఒక చిన్న మాట మాట్లాడినా నేను ఊరుకోను. మళ్ళీ చెప్తున్నాను, నాకు కీర్తి ఎంతో రాణి అంతే. నా దృష్టిలో రాణి కీర్తిలు వేరువేరు కాదు. నేను రాణిని తక్కువ చేయాలనుకోవడం లేదండి, కానీ ఫ్యాక్టరీ గురించి ఆలోచించమంటున్నాను, వర్కర్ల జీవితాల గురించి ఆలోచించమంటున్నాను. నేను అన్నీ ఆలోచించాను. వర్కర్లు ఇబ్బంది పడకూడదని, వాళ్ళు రాణిని తిట్టుకోకూడదని, ఫ్యాక్టరీ తెరిచేంత వరకు నెల నెల డబ్బులు నేనిస్తానని చెప్పాను. ఆ ఫ్యాక్టరీని ఎలా తెరిపించాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అవన్నీ నేను చూసుకుంటాను. అయినా 2 కుటుంబాల మధ్య గొడవ అంటున్నాం, మనకెందుకు అంటున్నాం. ఈ 2 కుటుంబాలు ఎవరివి? ఒకటి నా ప్రాణ స్నేహితుడి కుటుంబం, రెండవది నా మనవరాలు రాణి కుటుంబం. 2 నా కుటుంబాలే, 2 నాకు కావలసిన వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్య పంతాన్ని ఎలా సరిదిద్దాలో అది చూడాలి. ఇందులో రాణి తప్పు లేదు. రాధ కూడా తన భార్య విషయంలో ఇలా జరిగినందుకు కోపంగా ఉన్నాడు. భర్తగా అది రాధా బాధ్యత. వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోను అంటే నేనే వాళ్ళకు సపోర్ట్ చేశాను. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కేసు విత్డ్రా చేసుకోవద్దని నేనే వాళ్ళకు చెప్పొచ్చాను. శంకర్ ప్రసాద్ గారు మా మీద పగబట్టి ఫ్యాక్టరీని మూయించారు. కార్మికుల జీవితాలు రోడ్డు మీద పడేలా ఉన్నాయి. అన్ని అడ్డంకులు తీరి మళ్ళీ ఫ్యాక్టరీ కూడా తెరుచుకునేలా చేయి తల్లి. అప్పుడు నేను రాణి మళ్ళీ నీ గుడికొచ్చి పూజ చేసి అందరికీ ప్రసాదం పంచుదాం. ఈ ప్రసాదాన్ని గుళ్ళో ఉన్న అందరికీ పంచిపెట్టండి అమ్మా. చూడు బాబు, నువ్వు ఈ గుడిలోనే ఉంటున్నావు, ఈ చెట్టు కిందే ఉంటున్నావు. ఎండొచ్చినా వానొచ్చినా నువ్వెక్కడి నుంచి వెళ్ళడం లేదు. అమ్మ సన్నిధిలోనే ఉంటున్నావు కదా అని నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు. కానీ నువ్విలా తిండి తిప్పులు తినకుండా ఇక్కడే ఉంటే రేపు నీకేదైనా జరగరానిది జరిగితే ఆ చెడ్డ పేరు గుడికే వస్తుంది. దయచేసి ప్రసాదం తిను బాబు. నీకేం జరిగిందని నేను అడగను. ఇంతవరకు నువ్వెవరితో మాట్లాడడం నేను చూడలేదు. కానీ నువ్వు తినకపోతే ఆకలితో ఉంటావని మాత్రం ఊహించగలిగాను. ఈ ప్రసాదం తిను బాబు. పంతులు గారు, ప్రసాదం తీసుకెళ్లారు కదా, మరి ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ తీసుకొచ్చారేంటి? ఏం చెప్పమంటావమ్మా? అతనెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కొన్ని రోజులుగా ఇదే గుడి ఆవరణలో ఉంటున్నాడు. అదిగో అక్కడే పడుకుంటున్నాడు. గుడిలోకి రాడు. అలా అని ఎవరిని ఏమీ అనడు. కనీసం ప్రసాదం పెట్టినా తినడం లేదమ్మా. ఆకలితో ఎన్ని రోజులుంటాడో. మనిషి బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలి కదా. అమ్మవారి ప్రసాదం తినమన్నా కూడా తను తినకుండా ఉంటున్నాడు.
ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదమ్మా. అదేంటండి అలా తినకుండా ఎలా ఉంటాడు? తన ఆరోగ్యం బానే ఉంది కదా? కుర్రాడే బాబు, అనారోగ్యమైన వాడైతే కాదు, ప్రేమలో విఫలం అయినట్టున్నాడు. అందుకే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా అలా ఉండిపోతున్నాడు. ప్రేమ ఆనందాన్నిస్తుందని అందరూ అనుకుంటారు. మనసులు కలిస్తేనే ఆనందాన్నిస్తుంది. వికటిస్తే ఇదిగో ఇలా మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. ఆ ప్రసాదం ఇటు ఇవ్వండి, నేను వెళ్ళి పెడతాను. తింటాడేమో చూస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం. కలవమన్నారు. నువ్వు మాకొక పని చేసి పెట్టాలి. దానికి నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాము. భలేవారమ్మా, నా పేరే బ్రోకర్ మాణిక్యం. గవర్నమెంట్ ఆఫీసులో పనులు చేయించి పెట్టి కమిషన్లు తీసుకుంటూ ఉంటాను. అదే వృత్తిగా బతుకుతున్నాను. కానీ మీ భర్తగారు జిల్లా కలెక్టర్ అయిన తర్వాత నా ఆటలు సాగనివ్వట్లేదు. అందుకే అలాంటి వ్యక్తి ఉద్యోగంలో ఉంటే మంచిది కాదు అని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. గోపి విషయంలో నువ్వు ఒక పని చేసావనుకో, గోపి ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది. ఆ ప్లేస్లోకి కొత్త కలెక్టర్ గారు వస్తారు. మళ్ళీ నీ పనులన్నీ సజావుగా సాగుతాయి. నీ కమిషన్లు నీకొస్తాయి. చెప్పు, మేము చెప్పినట్టు చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? కలెక్టర్ గారు మీ అల్లుడు. అల్లుడు ఉద్యోగం పోవాలని మీరు కోరుకోవడం ఏంటమ్మా? మా మమ్మీయే కాదు, నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు చెయ్యగలవా లేదా అది చెప్పు చాలు. ఎందుకు చేయను? కానీ పొరపాటున నా పేరు బయటకు వచ్చిందంటే ఇది ఒక కలెక్టర్తో వ్యవహారం. నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీకా భయమేమీ అవసరం లేదు. ఈ పని నువ్వు చేయగలవన్న నమ్మకంతోనే మేము నిన్ను పిలిచాం. నువ్వు చేస్తావో లేదో అది సమాధానం చెప్పు. సరేనమ్మా, కానీ ఇంతకుముందు ఎన్నో పనుల మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. నేను పెట్టిన ప్రతి ఫైల్ని చూసి అందులో అవకతవకలున్నాయంటూ కలెక్టర్ గారు సంతకం పెట్టట్లేదు. దాంతో నాకు రావాల్సిన చాలా కమిషన్లు ఆగిపోయాయి. నేను కలెక్టర్ ఆఫీసులో పని చేయించలేను అని చాలామంది కాంట్రాక్టర్లకి నా మీద చిరాకు వచ్చింది. దీనంతటికీ కారణమైన కలెక్టర్ గోపి మీద పగ తీర్చుకోవాలని నాకు కూడా ఉంది మేడం. ఏం చేయాలో చెప్పండి మేడం. ప్లాన్ అదిరిపోయింది మేడం. ఏం చేయాలో చెప్పండి. దానికి తగ్గట్టు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నేను చూసుకుంటాను. బేబీ, ఇది అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తవగానే మొత్తం ఇస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎక్కడా ఎలాంటి అనుమానం రాకూడదు. ఎవరి పేరు బయటకు రాకూడదు. గోపి జాబ్ మాత్రం పోవాలి. మీరే చూస్తారు కదా మేడం. ఉమ్.